ఎవ్వనితోన ఎచ్చోటను చివ్వకున్ చే సాచవలదు చే సాచినచోన్ ఇవ్వలన్ అవ్వలన్ ఎవ్వరు నవ్వకయుండంగన్ పగ చనన్ తీర్పనగున్. మొదటనే ఎవ్వని తోడను ఏ పరిస్థితి యందును కలహమునకు చేయి సాచనే రాదు. ఒకవేళ చేయి సాచినచో స్వపక్షమునందును పరపక్షమునందును ఏ ఒక్కరును అపహసింపకుండా ఉండునట్లు తుది ముట్టునట్లు నిశ్శేషంగా పగ తీర్పవలసి యుండును. కంటికి నిద్రవచ్చునే సుఖంబగునే రతికేలి జిహ్వకున్ వంటకము ఇంచునే ఇతర వైభవముల్ 10,000 మానసంబు అంటునే మానుషంబు గల అట్టి మనుష్యునకు ఎట్టివానికిన్ కంటకుడైన శాస్త్రవుండు ఒకండు తనంతటి వాడు కలిగినన్. పౌరుషం గల మనిషికి ఆ మనిషి ఎలాంటి వాడైనా కూడా వాడికి తనంతటి శత్రువు ఒకడు ఉంటే ఆ శత్రువు ముళ్ళులాగా బాధిస్తూ ఉంటాడు. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మాత్రమే బాధిస్తుంది. శత్రువు సర్వకాల సర్వ అవస్థల యందు ముళ్ళు గుచ్చుకున్నట్లే బాధిస్తూ ఉంటాడు. కంటికి నిద్రను రానీయడు. రతికేలి యందు కూడా వాడే గుర్తుకు వచ్చి ఆ సుఖాన్ని వికలం చేస్తూ ఉంటాడు. భోజన వేళలో పదార్థముల రుచి నాలుకకు తెలియనీయడు. మిగిలిన వైభవాలు 10,000 ఉన్నా ఏ ఒక్కటి కూడా మనస్సునకు అంటనీయడు.